శ్రీ బగలాముఖి పరాంబికాయే నమో నమః. శ్రీ అమ్మవారి దేవస్థానంలో ప్రతి శుక్రవారం కూడా వివాహం కాని చిరంజీవుల పేరు మీద పసుపు కొమ్ముల పూజా కార్యక్రమం జరగడం ఈ అమ్మవారి ఆలయంలో ఒక ప్రత్యేకత. ఇది ప్రారంభం చేసి దాదాపుగా 4 సంవత్సరాలైంది. ప్రతి శుక్రవారం కూడా మగపిల్లలు ఈ కార్యక్రమంలో పాల్గొంటుంటారు. మరి అటువంటి కార్యక్రమాల్లో పాల్గొని ఈ దంపతులు, నూతన దంపతులు ప్రతి శుక్రవారం చక్కగా భక్తి శ్రద్ధతో పూజా కార్యక్రమం జరిపించుకొని 9 వారాలు పూర్తయిన తర్వాత వివాహం నిశ్చయం కావడం. మరి వారు అనుకున్నారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో అమ్మవారి యొక్క వివాహం జరిపించుకోవాలని. అదే ప్రకారం వారు స్వామివారి సన్నిధిలో వివాహం జరిపించుకొని వెంటనే ఆ పసుపు బట్టలతోటి అమ్మవారి ఆలయానికి ఇచ్చేసి అమ్మవారికి తొలుతగా పసుపు కుంకుమ సమర్పణ చేశారు. మరి ఆ చిరంజీవులకి అమ్మవారి అనుగ్రహంతో పరిపూర్ణంగా వారి యొక్క నూతన వైవాహిక జీవనం సుఖమయంగా సంతోషదాయకంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. మన అమ్మవారి దేవస్థానంలో ప్రతి మంగళవారం రోజున, శుక్రవారం రోజున జరిగేటువంటి ఈ హరిత శృంగార్చన పూజా కార్యక్రమాల్లో ఎంతోమంది వివాహం కాని చిరంజీవులందరూ కూడా పాల్గొనడం జరిగినది. అందులో ఎక్కువ శాతముగా వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తయ్యి ఎటువంటి వివాహ ప్రతిబంధక దోషాలున్నా కూడా అవన్నీ కూడా తొలగిపోయి వారందరికీ వివాహం అవడం, అమ్మవారి మీద అత్యంత భక్తితో మరలా వారు అమ్మవారి దేవస్థానానికి పసుపు కుంకుమంతో సమర్పించుకోవడం కోరడం, దేవాలయానికి విచ్చేయడం, ఇదంతా కూడా ఇక్కడ ఒక నియమబద్ధముగా జరుగుతూ ఉన్నది. అందులో భాగముగా ఈ దంపతులు ఈరోజు అమ్మవారి ఆలయానికి విచ్చేశారు నూతనంగా. వారందరికీ కూడా సకల శుభాలు అమ్మవారు చేకూర్చాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు.